నేను ఇప్పుడు పుట్నాల పప్పుల పౌడరు అన్నంలోకి, దోశలోకి, ఇడ్లీలోకి అన్నిటికీ తినచ్చు. దాన్ని చేసుకోవడానికి కొంచెం ఆయిల్, ఒక 15 ఎండుమిర్చి, ఈ స్పూన్తో 3 స్పూన్లు మినపప్పు, ఒక పావు టీ స్పూన్ మిరియాలు, అదే స్పూన్తో ఒక 2 స్పూన్లు ధనియాలు కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించుకున్నాం. కొంచెం మినపప్పు కలర్ వచ్చాక ఎండు కొబ్బరి సగం చెప్ప చిన్నది, దాన్ని సన్నగా కట్ చేసుకున్నాను. ఇంత కప్. ఇది కలరు కొంచెం బ్రౌన్ గా రావాలి, అప్పుడే బాగా టేస్ట్ వస్తుంది పట్నాల పప్పుల పొడికి. కలుపుతూనే ఉండాలి. మినపప్పు కొంచెం కలర్ వచ్చిన తర్వాత వేసాను కొబ్బరి ముక్కలు. ఇప్పుడు ఇది కొంచెం వేగింది, 1.5 స్పూన్ జీలకర్ర. ఇది ఎక్కువసేపు వేగబడలేదు. దీన్ని పక్కన పెట్టుకొని ఇలా వేగితే చాలు కొబ్బరి ముక్కలు. ఇవి చల్లారుతూ ఉంటాయి, మనం పప్పులు వేయించుకుంటాము. ఇప్పుడు పప్పులు వేయించుకోవడానికి ఒక 2 స్పూన్స్ ఆయిల్. చూడండి, ఈ కప్పుతో 2 కప్పులు తినే శనగపప్పు, పుట్నాల పప్పులు. ఇవి కొంచెము దోరగా వేయించుకోవాలి. వేగిపోయినాయి. వెల్లుల్లి రెబ్బలు 10. ఎక్కువ తక్కువైనా పర్వాలేదు, వెల్లుల్లి మన ఇష్టం. మీడియం గా ఉంటే బాగుంటుంది టేస్ట్. ఇలా వేగిపోయాయి. స్టవ్ ఆఫ్ చేస్తాం. ఇవి చల్లారనిచ్చి పొడి చేసుకోవాలి మిక్సీలో. చల్లారాక మిక్సీ చేస్తాం. నేను దీంట్లో కల్లుప్పు వేస్తున్నానండి. ఇంత 1.5 టీ స్పూన్ ఉంటుంది. ఇది కరెక్ట్ గా సరిపోతుంది. ఇందులో ఒకసారి ఇలా కలిపి ఇలా అయింది. ఇలా అంతా ఒకసారి కలుపుకున్నాక వెల్లుల్లిపాయలు, పుట్నాల పప్పులు వేయించుకున్నాం కదా, అదేసేస్తాం. ఇలా కొంచెం రఫ్ గా చేసుకోవాలి, ముక్కలుగా, మరీ పౌడర్ కాదు. అది మధ్య మధ్యలో స్పూన్ తో కలుపుతూ పొడి చేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ టేస్ట్ చూసుకొని కావాల్సి వస్తే వేసుకోండి. నాకైతే నేను వేసిన కారం, సాల్ట్ అంతా సరిపోయింది, కరెక్ట్ గా ఉంది. ఎన్ని రోజులైనా ఉంటుందండి. ఇడ్లీకి, దోశకి, అన్నంలోకి అంతా తినవచ్చు. కొంచెం నెయ్యి వేసుకొని అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకా చల్లారిన తర్వాత ఇలా డబ్బాలో పోసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది. పుట్నాల పప్పులు, కొబ్బరి పొడి చేశాను. ఇది రెడీగా ఉంది. టేస్ట్ గా ఉంటుంది. మీరు ట్రై చేసి చూడండి. బాగా చల్లారనిచ్చి మూత పెడితే ఎన్ని రోజులైనా ఉంటుందండి. గాలి తూరకుండా ఇలా మూత పెట్టుకోవాలంటే.